భారత సరిహద్దుల్లో చైనా బుసలు కొడుతున్న వేళ అమెరికా, భారత్, జపాన్లు భారీగా నౌకాదళ విన్యాసాలకు శ్రీకారం చుడుతున్నాయి. చీటికి మాటికి హిందూ మహాసముద్రంలోకి వచ్చి వెళ్తూ చికా కలిగిస్తున్న చైనాకు ఈ యుద్ధ క్రీడలు అంతర్లీనంగా హెచ్చరికలు పంపిస్తున్నాయి. మల్బార్ పేరిట నిర్వహిస్తున్న ఈ విన్యాసాల ఉద్దేశం మూడు దేశాల మధ్య సైనిక సంబంధాలను మరింత పటిష్టపరచుకోవటమే. జూలై 17 వరకు ఈ యుద్ధ క్రీడలు కొనసాగుతాయి. ఎప్పుడైతే ఈ మూడు దేశాల నౌకా విన్యాసాలు ప్రారంభమవుతున్నాయో చైనాకు ఇక భయం ప్రారంభమైంది. కీలకమైన ఇండో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సముద్ర భద్రతకు సంబంధించి ఉమ్మడి ముప్పులు పొంచి ఉండటంతో సంయుక్త కార్యకలాపాల కోసం వీటిని నిర్వహిస్తున్నాయి ఈ మూడు దేశాలు. ఈసారి బంగాళాఖాతంలో మూడు దేశాలకు చెందిన భారీ విమాన వాహక నౌకలు, ప్రధాన యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, సముద్ర గస్తీ, నిఘా విమానాలు పాల్గొంటున్నాయి. మొత్తం మీద 16 యుద్ధ నౌకలు, 2 జలాంతర్గాములు, 95 విమానాలు ఈ మలబార్ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. అమెరికా తరపున 1,00,000 టన్నుల బరువైన విమాన వాహక నౌక యుఎస్ఎస్ నిమిజ్ గైడెడ్ క్షిపణి క్రూజ్ నౌక, యుఎస్ఎస్ ప్రిన్స్టన్ గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌకలు, యుఎస్ఎస్ హోవర్డ్ షౌప్ కిడ్, లాస్ ఏంజల్స్ తరగతి జలాంతర్గామి P-8A సముద్ర గస్తీ విమానం ఇందులో పాల్గొంటున్నాయి. ఇక మన భారతదేశం తరపున 45,000 టన్నుల విమాన వాహక నౌక INS విక్రమాదిత్య, సైనికుల్ని చేరవేసే ల్యాండింగ్ షిప్ జలాస్వ, శివాలిక్ తరగతికి చెందిన 2 ఫ్రిగేడ్ యుద్ధ నౌకలు, 2 విధ్వంసక నౌకలు, కోరా తరగతికి చెందిన గైడెడ్ క్షిపణి కార్వెట్, ఇంధనాన్ని మోసుకెళ్లే INS జ్యోతి, కమోర్తా తరగతికి చెందిన జలాంతర్గామి విధ్వంసక నౌకలు 2 P-8A నిఘా విమానం భాగస్వామి అయ్యాయి. జపాన్ తరపున 27,000 టన్నుల బరువైన హెలికాప్టర్ వాహక నౌక JS ఇజుమో, 6,300 టన్నుల బరువైన JS సుజనామీ పాల్గొంటున్నాయి. ఎప్పుడైతే ఈ మూడు దేశాల సైనిక విన్యాసాలు చైనాకు ఒక హెచ్చరిక. చైనా ఖబర్దారంటూ ఈ మూడు దేశాలు చేస్తున్నటువంటి విన్యాసాలు అటు ప్రపంచ దేశాలను కూడా ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే చైనా మింగలేక కక్కలేక ఉంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా సబ్మరైన్ల తాకిడి పెరగటమే దీనికి ప్రధాన కారణం. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో పొరుగు దేశాల హక్కులన్నింటినీ కాలరాసిన చైనా ఆ ప్రాంతంపై దాదాపుగా పూర్తిస్థాయి పట్టును సాధించింది. అదే విపుతో హిందూ మహాసముద్రంపై దృష్టి సారించింది చైనా. ఇక్కడ భారత ప్రాబల్యాన్ని గండికొట్టి తన ఆధిపత్యం నెలకొనేలా చూడటం చైనా ఉద్దేశంగా కనపడుతోంది. పలుమార్లు భారత్ హెచ్చరించింది, అటు ట్రంప్ కూడా హెచ్చరించారు. ఇక తన జలాంతర్గాముల్ని, యుద్ధ నౌకల్ని అమెరికా చైనా వైపు మోహరిస్తోంది. అటు జపాన్ కూడా సపోర్టుగా తన యుద్ధ నౌకల్ని పంపుతోంది. ఇటు భారతదేశం నుంచి కూడా మన బలగాలు మలబార్ ప్రాంతం వైపు బయలుదేరాయి. ఇప్పటికే దక్షిణ చైనా సముద్రంలో చైనా వ్యవహార శైలిపై అమెరికా చాలా ఆగ్రహంగా ఉంది. భారత్, అమెరికా, జపాన్లు చేపడుతున్న ఈ సైనిక విన్యాసాలు కేవలం చైనాను లక్ష్యం చేసుకునే అని ప్రపంచ దేశాలకు అర్థమైపోయింది. అటు చైనాకు కూడా అర్థమైపోయింది.